అమ్మవారిని ఉయ్యాల సెంటర్ దగ్గర ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టినప్పుడు అమ్మవారు మనం ఊపకుండా స్వయంగా అమ్మవారే ఊగుతుంది. 800 సంవత్సరాలకు పైగా చరిత్ర. సంవత్సరంలో ఈ 15 రోజులు యాదవ కులస్తులు పెళ్లిళ్ళు కూడా చేసుకోకూడదని మీకు తెలుసా? ఇప్పుడైతే నేను కంకిపాడి నుంచి ఉయ్యూరికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ మీరు చూస్తున్నది వీరమ్మ తల్లి అత్తగారిల్లు. ఇక్కడ నుండి ఫస్ట్ డే నైట్ మనకి అమ్మవారు ఊరేగింపుగా అయితే బయలుదేరతారు. కృష్ణా జిల్లాలో ఉయ్యూరు గ్రామంలో ఉన్న ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకి సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఒకే డేట్లో అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అవ్వవు. భీష్మ ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే జరుగుతాయి. అయితే ఈ 15 రోజుల్లో అయితే కొన్ని డేస్ అయితే చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పవచ్చు. ఉయ్యూరు మొత్తం హడావుడిగా ఉంటుంది. గుడి దగ్గర పొంగళ్ళు పెట్టడాలు, జంతు బలులు ఇవ్వడాలు, పోతురాజులు, కల్చరల్ యాక్టివిటీస్, బుర్ర కథలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ తిరునాళ్ళు జరిగే 15 రోజులు కూడా యాదవ కులస్తులు అయితే పెళ్లిళ్ళు చేసుకోదంట. అది ఎందుకో తెలియదు, కానీ ఎప్పటి నుండో వస్తున్న ఆచారం అంట. ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ 15 రోజులు కూడా ఉయ్యూరు గ్రామంలో ఎవరో కూడా పసుపు దంచడం లాంటివి అయితే చేయదంట. పసుపు దంచడం అనేది నిషేధం అంట. ఈ అమ్మవారి శాపం వల్ల ఒక వంశం మొత్తం నాశనం అయిందంట. అదేంటో కూడా మీకు అమ్మవారి చరిత్ర చెప్పే టైంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని తిరునాళ్ళలో ఉన్నట్టుగానే అయితే ఉయ్యూరు తిరునాళ్ళు కూడా ఉంటుంది. మీకు తిరునాళ్ళకి సంబంధించిన డేట్స్లో కానీ లేదా ఇంకా వేరే ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా రిప్లై అయితే ఇస్తాను. మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఎద్దుల బండ్లకి, ట్రాక్టర్లకి అలంకారాలు చేసి గుడి చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇంకా పొటేళ్లతో కూడా బండ్లు అయితే లాగిస్తూ ఉంటారు. అంటే లాస్ట్ డే ఒక స్పెషల్ డే అని చెప్పవచ్చు. అందుకే ఈ వీడియోలో మీకు నెక్స్ట్ 15వ రోజు ఏం జరుగుతుందో అయితే చూపించబోతున్నాను. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళలో 15వ రోజు అంటే లాస్ట్ రోజు అమ్మవారిని తిరునాళ్ళు జరిగిన గుడి దగ్గర నుంచి అయితే పల్లకిలో ఊరిలో ఉన్న అత్తగారిల్లు అయితే ఉంది కదా, ఆ అత్తగారింటి దగ్గరికి అయితే ఊరేగింపుగా అయితే తీసుకువెళ్తారు. ఇలా తీసుకువెళ్ళే టైంలోనే అమ్మవారిని అయితే ఉయ్యూరు సెంటర్లో ఉన్నటువంటి ఉయ్యాల స్తంభం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఉయ్యాలలో అమ్మవారిని ఊపిన తర్వాత ఆ తర్వాతే అమ్మవారిని ఊరేగింపుగా అయితే అత్తగారింటికి అయితే తీసుకువెళ్తారు. అక్కడితో తిరునాళ్ళు అయితే ముగుస్తుంది. అయితే అమ్మవారిని ఉయ్యాల సెంటర్ దగ్గర ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టినప్పుడు అమ్మవారు మనం ఊపకుండా స్వయంగా అమ్మవారే ఊగుతుంది, ఉయ్యాల ఊగుతుందని అయితే చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ 15 రోజులు కూడా యాదవ కులస్తులు మాత్రమే గుడిలో అర్చకులుగా అయితే ఉంటారంట. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లోకల్ ప్రజలతో మాట్లాడి వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే అది నేను కావాలని చేసిన తప్పు అయితే కాదు. ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే మన ఛానల్లో శ్రీశైలం పాదయాత్ర మీద అయితే ఒక వీడియో రాబోతుంది. సుమారు 50 కిలోమీటర్ల దూరం, అది కూడా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ సాగే నడకైతే చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తంలో కేవలం 20 రోజులు మాత్రమే ఓపెన్లో ఉండే రూట్ అది. సో ఆ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. ఇదనే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మన వంటగదిలో దొరికే వస్తువులను మాత్రమే వాడుతూ ఒక డైట్ చేసి దాదాపు 20 కేజీలు వెయిట్ అయితే తగ్గాను. ఆ డైట్ ఎలా చేయాలి, ఆ డైట్లో ఏం తినాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వారైతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC.